This program is sponsored by స్టెర్లింగ్ సబ్మెర్సిబుల్ పంప్ సెట్. స్టెర్లింగ్ పంప్ ఉందిగా అన్నదాతకు అండగా. co-powered by డ్యూపాంట్ ఫటేరా కణం కణంలో క్రాంతి. నమస్తే రైతు సోదరులకు శుభోదయం. స్టెర్లింగ్ పంప్స్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. నేను షీలా. అనాది నుంచి రైతులు తమ వ్యవసాయ పనులకు పశు సేవలు ఉపయోగించుకుంటున్నారు. రాను రాను వాటిని ప్రత్యేకంగా పెంచడం ప్రారంభించారు. పాడి పరిశ్రమగా మార్చుకున్న కొంతమంది రైతులు లాభాల బాటలో పయనిస్తున్నారు. ఈ రంగంలో విజయవంతంగా ముందుకు సాగుతున్న రంగారెడ్డి జిల్లా రైతు అనుభవాలు ఇవాల్టి నేలతల్లిలో చూద్దాం. పరిశుభ్రతే ముఖ్యం, అధిక పాల దిగుబడే లక్ష్యం అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఈ అభ్యుదయ రైతు ప్రభాకర్ రెడ్డి. ప్రభాకర్ రెడ్డిది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సిరిగిరిపురం. పాడి పరిశ్రమలో ప్రభాకర్ రెడ్డిది 2 దశాబ్దాల అనుభవం. నేను 1989లో కర్షక పరిషత్లో బర్ల తెచ్చినట్టు గవర్నమెంట్ జిల్లా పరిషత్ చైర్మన్గా దేవేంద్ర గౌడ్ ఉన్నప్పుడు మాది కర్షక పరిషత్లో తీసేసుకున్నారు. అప్పుడు మేము ఏం చేసామంటే కొన్ని ఆవులు పుంగనూరు పోయి చిత్తూరు పోయి ఆవులు తెచ్చినాము. ఆవులు కొంచెం మాకు కడతాలు మా డైరీ ఉంది, అక్కడి నుంచి ఇక్కడికి పాలు తీసుకోబోతుండ్రి. అప్పుడు అందులో కొంచెం మంచిగా అనిపించిన తర్వాత మేము 2000 వరకు అట్లా సెట్ చేసాము. 2000 నుంచి 2002 వరకు 2 సంవత్సరాలు బంద్ చేసిన తర్వాత 2004లో మళ్ళీ షురూ చేసి 200 పశువులతో పెట్టిన తర్వాత నాకు కొంచెం మంచిగానే అనిపించినాక కొద్దిగా పొలం కొనుక్కున్నాము. ఆ పొలం కొనుక్కొని అందులో బోర్లు వేసినాము. ఇప్పుడు మళ్ళీ నేను 65 బర్రెలు ఉన్నాయి, 15 ఆవులు ఉన్నాయి, 40 లేగ దూడలు ఉన్నాయి, 20 బర్రె దూడలు ఉన్నాయి. కొంచెం వాటర్ ఇబ్బంది ఉంది కానీ అంతా రేటు కూడా బాగుంది. దానాలు పచ్చి ఉంటే బాగుంటుంది. ఎప్పటికప్పుడు మెలకువలు నేర్చుకుంటూ అధిక దిగుబడినిచ్చే పశువులను కొనుగోలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. షెడ్ నిర్మాణం, పరిశుభ్రత, మేత, పాల దిగుబడి, మార్కెటింగ్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన ప్రభాకర్ రెడ్డి అనుకున్న లక్ష్యాలు సాధిస్తున్నారు. మొదట్లో కొంత వ్యవసాయం ఉన్నా క్రమక్రమంగా పాడి పరిశ్రమనే అభివృద్ధి చేశారు. 1 కాదు 2 కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని రకాల పశువులు ప్రభాకర్ రెడ్డి వద్ద ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాకర్ రెడ్డి ఫామ్లో 65 ఆవులు, 15 గేదెలు ఉన్నాయి. ఉన్న వాటిలో ఎక్కువ మొత్తంలో సూడి గేదెలు ఉండటంతో ముందు రోజుల్లో 500 లీటర్లకు పైగా దిగుబడి వస్తుందని ప్రభాకర్ రెడ్డి చెబుతున్నారు. ప్రస్తుతం రోజు 450 లీటర్ల పాలను విక్రయిస్తున్నారు. హర్యానా నుంచి నేను 45 బర్రెలు తెచ్చినాను. ఒక ఆవును తెచ్చిన తర్వాత ఈ బర్రె 65,000 అక్కడ పడింది. హర్యానాలో 65,000 పడింది. ఖర్చుతో కూడుకుంటే 75,000 వచ్చింది ఇక్కడికి. అయితే ఇప్పుడు 5 లీటర్ల పాలు ఇస్తుంది. రోజుకు 450 లీటర్లు అవుతున్నాయి. ఇప్పుడు నా దగ్గర ప్రస్తుతానికి 200 ఆవు పాలు అవుతున్నాయి, 250 బర్రె పాలు అవుతున్నాయి. దానా కుట్టి మహేశ్వరం నుంచి తెచ్చుకుంటాం, చేస్తాం. ఆవు పాల కంటే గేదె పాలకే ఎక్కువ ధర పలుకుతుండటంతో ప్రభాకర్ రెడ్డి గేదెలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఫామ్ నిర్వహించే రైతులు ముఖ్యంగా పాటించాల్సిన జాగ్రత్త షెడ్ను శుభ్రంగా ఉంచడం. ఈ విషయాన్ని బాగా వంట పట్టించుకున్న ప్రభాకర్ రెడ్డి ఉదయం లేవగానే ముందు ఈ పని మీదే ఉంటారు. తాను పశువులను శుభ్రం చేస్తూ తన ఫామ్ నిర్వాహకులకు శుభ్రంగా ఉంచాల్సిన అవసరాన్ని చెప్తుంటారు. నిత్యం ఆవులను శుభ్రపరుస్తూ వాటిని రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏడాది కాలంగా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవటం పెద్ద సమస్యగా మారింది. గడ్డి పెంచటానికి నీటి సమస్య ఏర్పడింది. అందుకే పూర్తి స్థాయిలో దానాన్నే అందిస్తున్నారు. అయినా మంచి లాభాలే వస్తున్నాయని చెప్తున్నారు. ఆవు పాలను విజయ డైరీకి విక్రయిస్తుండగా గేదె పాలను స్థానిక వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం డైరీ రైతులకు లాభదాయకంగా ఉందని, ఇతర సదుపాయాలు కూడా కల్పిస్తే రైతులకు ప్రయోజనం చేకూరుతుందని వివరిస్తున్నారు. నేను తిరుమల డైరీకి ఏమో ఆవు పాలు పోస్తా, ప్రైవేట్ వాళ్ళకేమో బర్రె పాలు పోస్తా. ఉదయం పొద్దుగాల 5 గంటలకు పెండ తీసి మంచిగా వాటర్తో కడిగి ఫినాయిల్ వేసి చేస్తే పురుగులు అవి అట్లాంటివి రాకుండా, పొదుగువాపులు రాకుండా క్లీన్గా ఉంటుంది. మేము ఎప్పుడు కూడా రోజు వారంలో 2 సార్లు ఫినాయిల్ వేసి కడుగుతాము కాబట్టి క్లీన్గా ఉంటుంది. ఎక్కువ మటుకు వర్షాకాలంలో పొదుగువాపు అట్లాంటిది, ఈ థైలేరియా ఇట్లాంటి గాలికుంటు రోగాలు అట్లాంటివి వస్తాయి కాబట్టి మేము క్లీన్గా షెడ్ ఉంచితే వాటర్తో కడిగి రోజు 3 సార్లు కడుగుతాము. మంచిగా నీట్నెస్ ఉంటుంది కాబట్టి ఏ బీమారీ రాదు, ఏది డాక్టర్ అవసరం ఉంటుంది. షెడ్ను శుభ్రంగా ఉంచడం ద్వారా వర్షాకాలంలో వచ్చే కొన్ని జబ్బులను దూరం ఉంచొచ్చు. 1-2 పరిమితం కాకుండా ఎక్కువ రకాల గేదెలు, ఆవులను తన ఫామ్లో ఉంచారు ప్రభాకర్ రెడ్డి. ఇది బెంగళూరు ఆవండి. చింతామణి అంగట్లో నేను తెచ్చాను. 10వ నెలలో తెచ్చాను. వచ్చిన తర్వాత వారం రోజులు అయినాక ఈనిన తర్వాత 10 ఇచ్చింది నాకు. ఇప్పుడు కూడా మళ్ళీ ఈని మళ్ళీ కూడా పాలు ఇస్తుంది. ఇప్పుడు 1 మంత్ అయింది పాలు ఇస్తుంది. 8 లీటర్ల పాలు ఇస్తుంది నాకు. ఇది హెచ్ఎఫ్, ఇది జెర్సీ, ఇది తక్కువ ఉంటుందండి. పాలు తక్కువ ఉంటుంది, రేటు తక్కువ ఉంటుంది. 56,000కి తెచ్చాను నేను. ఇది సద్దన్న రంగట్లో ఇప్పుడు 8 లీటర్లు ఇస్తుంది. వారం రోజులు అయింది. బర్రెగా అయితేనేమో రేట్ ఎక్కువ ఉంటుంది, పాలు తక్కువ ఉంటాయి. ఈ హెచ్ఎఫ్లో కాడనేమో కొంచెం రిస్క్తో ఉంటుంది. ఏమంటే బీమారీలు అట్లాంటివి వస్తాయి కాబట్టి, పొదుగువాపు అట్లాంటివి వస్తాయి కాబట్టి ఇది ఈల్డింగ్ మాత్రం బాగుంటుందండి. 10, 13, 14 లీటర్ల పాలతో ఉంటాయి. ఒక్కొక్క పూటకు 20 లీటర్లు కూడా నా షెడ్లో ఇస్తున్నాయి. ఇప్పుడు 13 ఆవులు ఉన్నాయి పాలు ఇచ్చేటివి. ఇప్పుడు నేను ఒక 150 లీటర్ల పాలు పోస్తున్నాను. అయితే ఈ బర్లలో 70-80 లక్షల రూపాయలు కానీ 5-6 అంతకన్నా ఎక్కువేమి అయ్యాయి. లోకల్ ఆవు అయితేనేమో ఏ బీమారీ ఉండదు, ఇచ్చినా మేస్తాయి కాబట్టి అవి ఈల్డింగ్ తక్కువనే ఉంటుంది, రేటు కూడా తక్కువనే ఉంటుంది, పాలు కూడా మెయింటెనెన్స్ కూడా తక్కువనే ఉంటుందండి. ప్రభుత్వం కల్పిస్తున్న ఇన్సూరెన్స్ సౌకర్యం ఉపయోగించుకుంటున్న ఈ అభ్యుదయ రైతు మిగతా రైతులు కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు. ఇన్సూరెన్స్ రైతుకు అండగా నిలుస్తున్నా అందులో ఉన్న కొన్ని నిబంధనలను సడలించాలని చెప్తున్నారు. మాకు గవర్నమెంట్ తరఫు నుంచి ఏం కావాలని అంటే, ప్రతి మనిషికి 2 పశువులకి ఇన్సూరెన్స్ చేస్తారు. అది జూన్ జూలైలోనే చేస్తారు. ఒకే కంపెనీకి ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏమైతే అంటే పశువు ఒకవేళ చచ్చిపోయినా కూడా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎంక్వైరీ అది ఇది అని చెప్పి నెలలు గడుపుతారు. దాదాపుగా ఇప్పుడు నా తాన 2 ఎనిమల్స్ చచ్చిపోయినాయి పోయినసారి. ఈ ఏళ్ళ వరకు 7 నెలలు అవుతుంది, క్లియరెన్స్ కాలేదు. ఏం సార్ అంటే ప్రాసెస్ నడుస్తుందండి అని చెప్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఒక 10 పశువులు పెట్టుకున్నారు, 2 పశువులకే గవర్నమెంట్ ఇన్సూరెన్స్ చేస్తుంది, 8 పశువులకు కూడా చెయ్యాలి.
సార్ ఇది గిరి ఆవు సార్, నేను చంద్రాయనగుట్ట నుంచి తెచ్చినాను ఇది. అయితే హర్యానా ఆవు అంటారు. ఇది 5,5,10 ఇస్తుంది. 28,000కు తెచ్చుకున్నాను నేను. ఇన్సూరెన్స్ చేయించినాను, గవర్నమెంట్ ఇన్సూరెన్స్ చేయించినాను. గవర్నమెంట్ 50% కడుతుంది, రైతు 50% కట్టాలి. జూన్ జూలైలో గవర్నమెంట్ ఇన్సూరెన్స్ చేస్తారు. ప్రతి మనిషికి 2 చేస్తారు, ఒక కార్డుకి 2. వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు 2 చేస్తారు. భార్య పేరు మీద 2 చేయొచ్చు, భర్త పేరు మీద 2 చేయొచ్చు. గవర్నమెంట్ ఇది చేశారు. ఒకవేళ రైతు చనిపోతే 1,50,000 రూపాయలు కూడా ఇస్తారు. పశువు చచ్చిపోతే ఇన్సూరెన్స్ ఎంత చేశారో అంతకు ఇస్తారు. చిన్న రైతులైతే ఒక 4-3 ఎప్పుడు తెచ్చుకున్నా కూడా అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత బీమారీలు వస్తాయి. అందుకోసం అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. చేయించుకుంటే 40 రోజుల లోపల ఏమన్నా పశువు ఏమన్నా అయితే కాదు, కానీ 40 రోజుల తర్వాత పశువు ఏమైనా కూడా గవర్నమెంట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తారు. మంచి మేత ద్వారానే అధిక దిగుబడి వస్తుందని చెప్తున్న ప్రభాకర్ రెడ్డి పచ్చి మేత ద్వారానే దిగుబడి పెంచుకోవచ్చని వివరిస్తున్నారు. మనకు పచ్చితోని అయితేనేమో కొద్దిగా ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది, ప్లస్ పాలు కూడా మనకు రేటు కూడా పడుతుంది, డబ్బులు మిగులుతాయి. అదే ఒకవేళ దానా పెడితే కొంచెం ఖర్చు ఎక్కువ ఉంటుంది, మనకి ఇది అవుతుంది. దానాకు పచ్చి మేతకు ఏమాత్రం తేడా లేదు. పచ్చి మేత వేస్తే కొంచెం పాలు ఎక్కువనే ఉంటాయి కానీ తగ్గదు. మనము పాలు తగ్గుతుంది, ఇది చేస్తుంది, దానా పెడితేనే వస్తాయి, దానా పెట్టకపోతే పాలు రావు అనేది తప్పు. అది మనం పచ్చి మీద ఇప్పుడు మక్క ఉందనుకో, మక్క ఈనే ముంగల వేసినాం అనుకో, అది ఎంత తింటే అన్ని పాలేదు సార్. పచ్చి బర్రె ఉండాలి, మక్క ఉండాలి. అట్లాంటి గడ్డి వేస్తే చాలా ఇది ఉంటుంది, కోవాని ఉంటుంది. మన గవర్నమెంట్ వాళ్ళు షుగర్ లెస్ అది సీడ్ ఇస్తారు, అది పెట్టినా కూడా బాగుంటుంది. అది 40-45 రోజులు ఉంటుంది, 1 సంవత్సరం కటింగ్ వస్తుంది, బాగుంటుంది. అది వేయాలి, కానీ నీళ్ళు ఉన్నోళ్ళు ఒక 1/2 ఎకరాలో పెట్టుకున్నాం అనుకో, 5-10 పశువులు 1/2 ఎకరాకు నడుస్తుంది. అప్పుడు ఆ పచ్చితోని వాళ్ళు దానా పెట్టాల్సిన అవసరం లేదు, ఇది లేదు, ఏది లేదు. ఒక 5 పశువులు కొనాలంటే 2 లక్షల రూపాయలు అవుతాయి. 2 లక్షల రూపాయలకు మనము రోజు 2,000 రూపాయలు వస్తాయి. ఒక 20,000 రూపాయలు ఖర్చు పోయినా కూడా 40,000 రూపాయలు మిగులుతాయి 5 పశువులు పెట్టుకున్న వాళ్ళకు, చిన్న అసాంలకు అయితే. ఈ పెద్దగా పెట్టిన వాళ్ళకంటే మనకు పెద్దగానే ఉంటుంది, ఖర్చు పెద్దగానే ఉంటుంది, ఆదాయం కూడా పెద్దగానే ఉంటుంది. మెయింటెనెన్స్ని బట్టి ఉంటుంది, చేయడంలో వచ్చే లాభం ఉంటుంది. ఒకవేళ మనం కరెక్ట్ చేయలేదు అనుకో లాస్ కూడా రావచ్చు. కరెక్ట్ చేసినాం అనుకో లాభం ఉండదు. నేను ఒక 20 సంవత్సరాల సంది ఈ ఫీల్డ్లో ఉన్నాను, నాకైతే ఇప్పటివరకు లాస్ అనేది లేదు. ఈ క్రమంలో ముందుకు వెళ్తున్న ఈ అభ్యుదయ రైతు 20 ఏళ్లుగా నష్టం అన్న మాట లేదని చెప్తున్నారు. పాడి పరిశ్రమ అంటే పాల దిగుబడితో లాభాలు ఆశించడమే కాకుండా దూడలను శ్రద్ధగా పెంచి వాటి ద్వారా కూడా మంచి లాభాలు పొందవచ్చంటారు ప్రభాకర్ రెడ్డి. కొత్తగా డైరీ పెట్టాలనుకునే రైతులు ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా 5 పశువులతో మొదలు పెడితే లాభాలు ఆర్జించవచ్చని సాటి రైతులకు సూచిస్తున్నారు. సాధారణంగా పాడి పరిశ్రమ అంటే చాలా మంది రైతులు అంతగా ఆసక్తి చూపరు. కానీ ముందుగా కొద్ది పశువులతో పాడి పరిశ్రమను మొదలు పెడితే ఈ రంగంలో రైతులు ఎదగటానికి అవకాశం ఉంటుంది. దాణా స్థానంలో సొంత పొలంలో గడ్డిని పెంచుకుంటే ఖర్చు తగ్గటంతో పాటు మొదట్లోనే ఆదాయం పెరుగుతుంది. గవర్నమెంట్ వాళ్ళు జూన్ జూలైలో ఇన్సూరెన్స్ చేస్తారు, 3 years చేస్తారు, 1 year చేస్తారు. మాకు టోటల్ ఇప్పుడు 10 పశువులు ఉన్నాయి, 10 పశువులకు ఇన్సూరెన్స్ చేయాలి గవర్నమెంట్. కార్డు ఉన్న వాళ్ళకే చేయడము, ఫ్యామిలీలో ఒక్క మెంబర్కే చేయడం అనేది అది మాకు గిట్టుబాటు అయితే లేదు, ఇది చేస్తలేదు. 4 పశువులు ఉన్నాయి, 2 పశువులకు చేసి 2 పశువులు చేయకపోతే చేసిన పశువు చచ్చిపోదు, చేయని పశువు చచ్చిపోతుంది. చచ్చిపోయినప్పుడు మా పరిస్థితి ఘోరంగా ఉంటుంది. కాబట్టి అట్లాగే బ్యాంకు వాళ్ళు కూడా మమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. ఏం పెడుతున్నారు, డబ్బులు ఇస్తున్నారు, ఇవ్వలేరని కాదు, మేము కూడా ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వద్దని కాదు. కరువు వచ్చింది కాబట్టి వాటర్ లేవు,
దానా కుట్టి రేటు పెరిగింది. ఇది అవకాశంలో కొంచెం ఇబ్బంది అయ్యి మేము ఇన్స్టాల్మెంట్లు కట్టకపోతే వాళ్ళు వచ్చి మమ్మల్ని టైట్ చేసి ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి గవర్నమెంట్ మాకు ఏం చేయాలంటే పరిస్థితి బాగాలేనప్పుడు ఒక 4 నెలలు 3 నెలలు 2 నెలలు ఇట్లా ఇన్స్టాల్మెంట్లను ఎక్స్టెన్షన్ చేసి గవర్నమెంట్ మాకు ప్రోత్సహిస్తే మేము కొంచెం డెవలప్మెంట్ అవుతాము. తెలుగు రాష్ట్రాలలో పాలు పెరుగుతాయి, బయట రాష్ట్రాలలో పాలు రాకుండా చూసి మమ్మల్ని ఇచ్చేస్తే మేము కూడా డెవలప్ అవుతాము అనే ఉద్దేశం. రైతు బతుకుతాడు, కేసీఆర్ గారు గవర్నమెంట్ని మేము యాడ్ చేసుకుంటాము అట్లా. కానీ ఒకవేళ బయట నుంచి పాలు తెచ్చి మాకు పాలకు డిమాండ్ తగ్గించి మా పాలకు రేటు పడకపోతే రైతు ఆత్మహత్యలే చేసుకోవాల్సి వస్తుంది, వేరే ఏముండదు. పాడి రంగాన్ని రైతులకు మంచి ఆదాయ వనరుగా మార్చాలంటే ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ చూపాలని అంటారు ప్రభాకర్ రెడ్డి. అప్పుడే చదువుకున్న యువకులు పాడి రంగం వైపు మళ్లే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ప్రస్తుతం ప్రభాకర్ రెడ్డి దగ్గర 20కి పైగా దూడలున్నాయి. మరో ఏడాదిలో అవన్నీ గర్భం దాలుస్తాయి. రైతులు వీటిని జాగ్రత్తగా కాపాడుకుంటే ఒక్కో దూడను 40 నుంచి 50 వేల రూపాయలకు విక్రయించొచ్చు. వీటి ద్వారా మంచి లాభాలొస్తాయని వివరిస్తున్నారు ప్రభాకర్ రెడ్డి. దూడలకు ఏమున్నది, 40-45 రోజుల తర్వాత 40 రోజులు 30 రోజుల తర్వాత నట్ల మందు పోయాలి. మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ పోయాలి, 6 నెలల తర్వాత మళ్ళీ పోయాలి. ఇట్లా పోస్తుంటే నట్ల మందు పోస్తుంటే హెల్దీగా ఉంటాయి. ఏమన్నా నట్టలు ఉంటే బీమారీలు ఉంటే పోతాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో నట్ల మందు ఇస్తారు, తీసుకొచ్చి పోయొచ్చు. బరి అయితేనేమో 3 నెలలకు ఎదకొస్తుంది, ఆవైతే 45 రోజులకు వస్తుంది. కంపల్సరీ 45 రోజులకు వస్తుంది. మంచి కండిషన్ నుంచి దానా తిని ఇదైతే 45 రోజులకు వస్తుంది. మళ్ళీ 6 నెలల వరకు పాలు పిండుకోవచ్చు. 6 నెలల తర్వాత మనము వదిలేసేస్తే ఒక 3 నెలలు ఫ్రీ ఉంటుంది. బర్రెనేమో 7 నెలల వరకు పిండుకోవచ్చు, 3 నెలలు ఫ్రీ ఉంటుంది. హర్యానా బర్రె అయితే నీకు ఈనిందాక 7 నెలల వరకు ఇస్తుంది పాలు, 7 నెలల వరకు పాలు ఇస్తుంది హర్యానా బర్రె. ఆంధ్ర బర్రె అయితేనేమో కట్టిన తర్వాత 3 నెలల లోపల ఎండిపోతుంది. డైరీ ఫామ్లకు ఉచితంగా విద్యుత్ అందిస్తే రైతుకు కొంతవరకు మేలన్నది ప్రభాకర్ రెడ్డి సూచన. తెలుగు రాష్ట్రాలకు కావలసిన పాలను ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించుకుంటున్నాం. అలా కాకుండా ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు కల్పిస్తే మనకు కావలసిన పాలను మనమే ఉత్పత్తి చేసుకోవచ్చని అంటారు ప్రభాకర్ రెడ్డి. మా డైరీ ఫామ్లను గవర్నమెంట్ ప్రోత్సహించాలి. ఇప్పుడు ఆమ్లు పాలు ఉన్నాయి, హర్యానా నుంచి తెస్తారు, గుజరాత్ నుంచి తెస్తారు, కర్ణాటక నుంచి తెస్తారు, పాలు తెచ్చి ఇచ్చేస్తారు. మమ్మల్ని ఇక్కడనే మాకు ప్రోత్సహిస్తే మేమే ఇచ్చేస్తాం, మేము బర్రెలను తెస్తాము, ఇచ్చేస్తాం. రేట్ ఇస్తే మాకు అక్కడి నుంచి పాలు తెచ్చి మేము చేసిన తర్వాత దానా రేట్లు పెరుగుతున్నాయి, గడ్డి రేటు పెరుగుతున్నాయి, కుట్టి రేటు పెరుగుతుంది, కానీ పాల రేటు పెరుగుతలేదు. కాబట్టి పాల రేటు కూడా మాకు రీజనబుల్గా ఇచ్చి, ఇంతకుముందు విజయ డైరీ ఏం చేశారంటే 4 రూపాయలు పర్సెంటేజ్ పడిన తర్వాత 4 రూపాయలు మీద ఇస్తామని చెప్పారు. మీద ఇంతవరకు 5-6 నెలలు ఇచ్చారు, ఇప్పుడు మొత్తం ఆపేసారు, ఇస్తలేరు. అది కూడా మాకు ఇవ్వాలి, ఆ డబ్బులు కూడా ఇవ్వాలి. ప్లస్ రేటు కూడా పెంచాలి. మా అన్ని పశువు రేటు పెరిగింది, గడ్డి రేటు పెరిగింది, దానా రేటు పెరిగింది, వర్షం లేదు, నీళ్లు లేవు, ఇబ్బంది ఉంది. కాబట్టి మాకు గవర్నమెంట్ కరెంటు బిల్లు, మాకు డైరీకి కరెంటు బిల్లు ఇచ్చేయాలి, ఫ్రీ ఇవ్వాలి. మనం ఏ రంగం ఎంచుకున్నా చేసే పనిలో శ్రద్ధ, ఆసక్తి ఉంటే ఆ రంగంలో విజయవంతంగా ముందుకు సాగొచ్చని రంగారెడ్డి జిల్లా రైతు అనుభవం మనకు నేర్పుతోంది. ఇది ఇవాల్టి స్టెర్లింగ్ పంప్స్ సమర్పించు నేల తల్లి కార్యక్రమం విశేషాలు. నమస్తే.